పార్వతీదేవి మహాశివుడిని వివాహం చేసుకున్న తర్వాత అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. అలా శివపార్వతులు దండకారణ్యంలో వెళుతున్నప్పుడు రామలక్ష్మణులు అదే అరణ్యంలో సీతాదేవిని వెతూ కనిపిస్తారు. శ్రీరాముడు సీతా సీత అని పిలుస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగిస్తూ పరమశివుడు శ్రీరాముడికి కొద్ది దూరంగా ఉండి జై శ్రీరామ్ అంటూ రాముడికి నమస్కరించాడు. దాంతో పార్వతీదేవి అయోమయంగా పరమశివుడిని ఇలా అడిగింది, మహాదేవా, నిన్ను దేవతలందరూ పూజిస్తారు కదా, ఈ ఇద్దరు మనుషుల ముందు నువ్వు ఎందుకు నమస్కరించావు? నాకు అర్థం కాలేదు అని అడిగింది. అప్పుడు మహాదేవుడు చిరునవ్వు నవ్వుతూ, దేవి వాళ్ళు మనుషులు కాదు, లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం, ఆ రాముడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఈ కలియుగంలో ధర్మాన్ని స్థాపించడానికి వారు మనుషుల రూపాలను ధరించారు అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి శివుడి మాటలను నమ్మలేదు. అప్పుడు శివుడు, పార్వతీ, నీకు నమ్మశక్యంగా లేకుంటే నువ్వే పరీక్షించుకో అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, అతను నిజంగా శ్రీ మహావిష్ణువే అయితే నన్ను గుర్తిస్తాడు అనుకుని సీతామాత రూపాన్ని ధరించి చెట్టు కింద కూర్చొని ఉన్న రాముడి ముందుకి వెళ్ళింది. శ్రీరాముడు పార్వతీదేవిని చూడగానే ఆమెకు నమస్కరించి, అమ్మా, ఆ భగవంతుడు లేకుండా ఈ అడవిలో ఒంటరి ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు రాముడు. అప్పుడు పార్వతీదేవి, ఇందులో సందేహం లేదు, ఇతను ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువే అని రాముడిని దీవిస్తూ నీకు విజయము తప్పకుండా లభిస్తుంది అని దీవించి అక్కడి నుండి వెళ్లిపోయింది పార్వతీదేవి. నిజానికి సీతామాత రూపంలో వచ్చిన పార్వతీదేవి శ్రీరాముడికి పార్వతీదేవి లాగానే కనిపిస్తుంది. జై శ్రీ